ప్రజలకు ఉపాధి కల్పనతో పాటు చెరువులు, సికం భూముల సంరక్షణ కోసం ప్రభుత్వం ఓ కొత్త ఆలోచనలతో ముందుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో చేపల కొలనులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో చెరువులను తవ్వించడంతో గ్రామస్తులకు ఉపాధితో పాటు మత్స్యకారుల ఆదాయాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు ప్రభుత్వం ఈ బాధ్యతలను అప్పగించింది. ఈ నేపథ్యంలోనే ఉపాధి హామీ అధికారులు తమ పరిధిలోని చెరువులు, కుంటలు సందర్శించి చేపల కొలనుల ఏర్పాటుకు అనువైన భూములను గుర్తిస్తారు. ఆ తరువాత స్థానిక రెవెన్యూ, నీటిపారుదల, మత్స్యశాఖల అధికారులు అనుమతులు తీసుకుంటారు. ఇదంతా పూర్తయిన తరువాత ఈ ప్రతిపాదనను జిల్లా కలెక్టర్కు పంపించి అక్కడ ఆమోదం లభించిన తరువాత పనులు చేపడతారు. ప్రజలకు ఉపాధి కల్పనతో పాటు ఆక్రమణల నుంచి చెరువులు, సికం భూములను రక్షించడంతో పాటు ప్రభుత్వం అందించే చేప పిల్లలను కూడా ఇందులో పెంచుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.